హాయ్ గైస్, వెల్కమ్ టు మూవీ ట్రాక్ తెలుగు. నేను మీ కార్తిక్. అండ్ చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం అనుకుంటా, నేను ఇంతవరకు ఎప్పుడు పేరు చెప్పలేదు. నా ఫ్రెండ్ చెప్పమన్నది, అందుకోసం చెప్పాను. అండ్ మై నేమ్ ఈస్ కార్తిక్. అండ్ మూవీ విషయాలు ఈరోజు TF5 అప్డేట్స్ అయితే మనం చూసుకుందాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీరియస్లీ, ANR 100th యానివర్సరీ మాట. అండ్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే. లెజెండరీ యాక్టర్, ఆయన గురించి చెప్పవసరమే లేదు. ఒక పోస్టర్ కూడా ఇచ్చారన్నమాట. ద కింగ్ ఆఫ్ సిల్వర్ స్క్రీన్ ANR 100 ఫిలిం ఫెస్టివల్ అనే ఒక ఈవెంట్ చేశారు ఈరోజు నాగార్జున గారు. అండ్ అట్ ద సేమ్ టైం అందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు ఇండస్ట్రీ మొత్తానికి. అండ్ ఒక ముఖ్యమైన గమనిక ఏంటంటే చెప్పాలంటే, October 28th మెగాస్టార్ చిరంజీవి గారికి ANR అవార్డు ఇవ్వబోతున్నారు. అంటే ANRవి ఆ ఈవెంట్, ఆ అవార్డ్స్ అనేటివి ఉంటాయి కొన్ని. ఆ అవార్డు అయితే మెగాస్టార్ చిరంజీవి గారికి అయితే 28th ఇవ్వబోతున్నారు. వావ్, సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే, ఒక మెగా ఫ్యాన్స్ కానీ, ఒక ANR గారికి కానీ, ANR ఫ్యాన్స్ కానీ, ప్రతి ఒక్కరికి ఒక మంచి ప్రౌడ్ మూమెంట్. అండ్ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ మెగాస్టార్ చిరంజీవి గారు. అట్ ద సేమ్ టైం ANR గురించి చెప్పాలంటే అసలు నా దగ్గర మాటలే లేవు. ఎన్ని విషయాలు ఆయన సిన్స్ 3 decades ఫిలిం స్టార్ట్ అయిన కాడి నుంచి, ఆయన లైఫ్లో 80% ఫిలిం తప్ప ఆయనకి ఇంకేది తెలీదు. ద కంప్లీట్ ఫిలిం ఇండస్ట్రీ మ్యాన్ అని చెప్పుకోవచ్చు. ఆయన తీసిన చిత్రాలలో ఒక అద్భుతమైన చిత్రం అంటే దేవదాస్, అండ్ అలాగే మిస్సమ్మ కానీ, మాయాబజార్ కానీ, గుండమ్మ కథ కానీ, ప్రేమ్ నగర్ కానీ, ప్రేమాభిషేకం కానీ, అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం మనం. రీసెంట్లీ రిలీజ్ కూడా అయింది. నేను వెళ్ళలేకపోయాను, ఉన్న సిచ్యువేషన్స్ వేరు నావి. కానీ మనం సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం. నేను ఈ రోజుకి నా ఫేవరెట్ లిస్ట్లో ఎప్పటికీ ఉంటుంది. ఇప్పటికీ అఫ్కోర్స్ నేను టెలిగ్రామ్లో రీసెంట్గా డౌన్లోడ్ చేసుకొని చూశాను. రిలీజ్ కవర్ చేద్దామని ఫోన్లో చూశాను. అండ్ ANR గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే రజనీకాంత్ గారిది వెట్టాన్ మూవీలో నుంచి అఫీషియల్ ప్రివ్యూ వచ్చింది. ఎవరైనా చూడకపోతే చూడండి. కొంచెం నాకైతే ఆ ప్రివ్యూ చూసినప్పుడు అయితే ఎట్లా అనిపించింది అంటే, లైక్ జైలర్ ఫిల్మ్ లుక్స్ అయితే అనిపించాయి నాకైతే. ఓకే, ఇట్స్ డీసెంట్, గుడ్, మాస్ ఎలివేషన్స్ అన్నీ ఉన్నాయి. కానీ మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా చూడండి. ముఖ్యంగా నా ఫ్రెండ్ గారిని ఇంకా ఫోన్ చేసి అడగలేదు, వాడు ముందే డై హార్ట్ ఫ్యాన్ అన్నమాట. చూడాలి. అలాగే NTR మూవీ నుంచి దేవరా September 22కి 6 PM ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే అవ్వబోతుంది. పబ్లిసిటీ నార్మల్గా లేదు. టెలివిజన్లో కానీ, ఇంటర్వ్యూస్లో కానీ, నార్త్ ఇండియన్ సైడ్ కానీ. NTR గారికి అసలు ఫ్యాన్ ఫాలోయింగ్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు తెలుగులో ప్రీ ఈవెంట్ చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే ఆయనకున్న ఫ్యాన్స్ అంతమంది. నార్త్ ఇండియా సైడ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ దేవరా ఫిలింతోని ముగ్గురికి ఆన్సర్ ఇవ్వాల్సిన రీజన్ అయితే ఉంది. ఎందుకో మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా అన్నీ చెప్పదలుచుకోలేదు. అలాగే హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి ఫిలిం రేపటి September 23rd నుంచి షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ అవబోతుంది. ఏ లవ్ సీనో ఇంకేదో సీన్ కాదు, యాక్షన్ సీన్ డైరెక్ట్. చూడాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక యాక్టరే కాదు, డిప్యూటీ CM కూడా. చాలా జాగ్రత్త టీం అందరు. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్ హరిహర వీరమల్లు కాస్ట్. అలాగే రామ్ చరణ్ గారి నుంచి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. December 20కి అయితే రిలీజ్ చేద్దామని అనుకున్నారు. అఫీషియల్గా చెప్తున్నట్టే అన్న ఫీలింగే, కానీ బట్ ఆ డిసెంబర్ టైంలో అసలు ఎన్నో రిలీజెస్ ఉన్నాయి. డిసెంబర్ అండ్ అట్ ద సేమ్ టైం జనవరికి కూడా షిఫ్ట్ అవుతుంది కాబట్టి, వచ్చే ఇయర్ 25 అవుతుంది కాబట్టి మార్కెట్ బాగానే ఉంటుంది. ఆ టైంలో ఆ ఫిలిం రిలీజ్ అయితే ఓకే, బట్ మళ్ళీ పోస్ట్పోండ్ అయితే మళ్ళీ డిసప్పాయింట్ మూమెంట్ ఎక్కువ అవుతుంది. అండ్ ట్రై చేయండి దిల్ రాజు గారు అండ్ గేమ్ చేంజర్ టీమ్ ఆల్సో. ఆల్ ది బెస్ట్ ఫర్ గేమ్ చేంజర్ టీమ్. అలాగే మ్యాడ్ ఫిలింలో నుంచి రీసెంట్గా, మ్యాడ్ 2 ఫిలింలో నుంచి రీసెంట్గా ఒక సాంగ్ అయితే వచ్చింది. మ్యాడ్ 1 డే అయింది. లడ్డుగాడి పెళ్ళి అనే ఒక సాంగ్ అయితే వచ్చింది. మీరు వీలుంటే వినడానికి ట్రై చేయండి. వెంటనే వినగానే అయితే అంత బాగా అనిపించదు, బట్ వినగా కొంచెం నచ్చుద్ది. ఫస్ట్ టైం విన్నప్పుడు కొంచెం కొత్త ఫీల్ అనిపించింది, బట్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా పెట్టండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, దేవరా ఫిలిం 2 గంటల 42 నిమిషాలు రన్ టైం ఉంది. అండ్ మొత్తం పెద్ద ఫిలిం ఎలా ఉంటుందో ఏందో ఎక్స్పెక్టేషన్ అందరికీ ఒకలా ఉందన్నమాట. అసలు మంచి హిట్ రావాలి అనేది NTR ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ విశ్వక్ సేన్ నుంచి ఒక సాంగ్ అయితే వచ్చింది. మెకానిక్ రాకీ నుంచి ఒక ఓ పిల్ల అనే సాంగ్ వచ్చింది. అది కూడా మంచిగా ఉంటే బాగుండు అనిపించింది. ఇట్స్ ఓకే, అలానే మొత్తానికి డౌన్ అని కాదు, అలాగే తోప్ అని కూడా కాదు. నా ఒపీనియన్, మీ ఒపీనియన్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. మీకు ఎవరికైనా నచ్చితే సాంగ్ అయితే కామెంట్ చేయడానికి చూడండి. సాంగ్ ఒక 2-3 సార్లు వినడానికి అయితే ట్రై చేయండి, మెలోడీ అలా వెళ్తుంది. అలాగే శర్వానంద్ గారి నుంచి ఒక కొత్త ప్రాజెక్ట్ వర్క్ అయితే స్టార్ట్ అవబోతుంది. శర్వాన్ యూ 38th పోస్టర్ అనే ఒక చిన్న పోస్టర్ అయితే ఇచ్చారు. శర్వానంద్ గారు లైఫ్ జర్నీ అంటే స్లోగా అలా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక మెయిన్ హీరో, ఆయనకు కూడా ఒక మంచి మార్కెట్ ఉంది.
టీఎఫ్ఐ ఇండస్ట్రీలో ముఖ్యంగా. అండ్ ఆయన మ్యాక్సిమం మంచి సబ్జెక్ట్స్ తీసుకోవడానికి చూస్తాడు ప్రాజెక్ట్ వర్క్స్. ఈ ప్రాజెక్ట్ వర్క్ ఎలా ఉంటుందో ఏంటి అనేది ముందు ఇకపై అప్డేట్స్లో మీకు చెప్తాం. అండ్ ముఖ్యంగా మన ఛానల్లో ఎంటైర్ లాస్ట్ అందరికి ఇష్టమైన ఫోటో ఆఫ్ ది డే రామ్ చరణ్ గారు, ఉపాసన, అఫ్కోర్స్ క్లింకారా కంపల్సరీ ఉంటుంది, హాలిడే ఫొటోస్ మాట అవి. అండ్ సచ్ ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ దాట్స్ ద వీడియో గాయ్స్. ఐ హోప్ ఫీల్ బెటర్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ఇలాంటి అప్డేట్స్ కోసం అప్పుడప్పుడు ఛానల్ని ఒక లుక్ వేయండి. నచ్చకపోతే కంపల్సరీ అఫ్కోర్స్ బ్లాక్ అనేది పెడతారు. ఇన్స్టాలో కూడా అప్డేట్స్ ఉంటాయి. మా టీం ఎప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటుంది. మా ఒకటి మెయింటైన్ చేస్తాడు, నేను యూట్యూబ్ వరకే. బాయ్.